రిజర్వేషన్లు 50% మించొచ్చు. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. హైకోర్టులో పంచాయతీరాజ్ పురపాలక శాఖ వాదనలు. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మళ్ళీ కోర్టు పరిధిలోకి వెళ్ళింది. మొన్న కూటమి ప్రభుత్వం ఏం చేసింది? 34% రిజర్వేషన్లు ఇస్తూ బీసీలకు తీర్మానం చేసింది. దీన్ని అడ్డుకుంటూ జగన్మోహన్ రెడ్డి గ్యాంగు ఏం చేశారు? మళ్ళీ కోర్టులో అప్పీల్కి వెళ్ళారు. 34% అంటే అన్నీ కలిపి 50%కి దాటుతున్నాయి రిజర్వేషన్లు. సో అసలే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు కలిపి మరొక 22% పైన ఉన్నాయి. సో మొత్తం 56% పైగా అవుతున్నాయి. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు. అయితే కోర్టులో ప్రభుత్వం ఏం వాదన వినిపించిందంటే, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, స్థానిక సామాజిక వర్గ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లను పెంచుకునే అవకాశం, వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. దేశం యూనిట్గా కాకుండా రాష్ట్రం యూనిట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి కొత్త కోణంలో తమ వాదనలు వినిపిస్తున్నారు. దీన్ని సెప్టెంబర్ 2కు వాయిదా వేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇది నేనేమంటానంటే, 34% రిజర్వేషన్ మీద కోర్టు తీర్పులు అలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. కానీ చిత్తశుద్ధితో ప్రతి పార్టీ 34% రిజర్వేషన్లు ఇచ్చి చూడండి బీసీలకు. సో ఒక పార్టీ కాకపోయినా ఇంకో పార్టీ ఇచ్చి చూడండి. మీరు బీసీలకు దేవుళ్ళు కాకపోతే అడగండి అప్పుడు. సో కాబట్టి మనకి రాజ్యాంగ సవరణ రావాలి, లేకపోతే దీనికి మనం ఇలా ఉంటేనే తప్ప అనే దానికంటే కూడా అలా లేకపోయినా చేయగలిగితే అది గొప్ప విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సరే చూద్దాం, మరి హైకోర్టు దీని మీద సెప్టెంబర్ 2కు వాయిదా వేసి సెప్టెంబర్ 2 ఏ తీర్పిస్తుందో మనం చూద్దాం.